ఫంక్షన్కి రావాలి. సీరియస్గా దాన్ని రాకుండా ఉంటానే తల్లి ఎంత తుడిసిన దుమ్ము అంతానే ఉంటుంది. ఈ ఇంట్లో ఏకైక పనులు నేను అన్ని పనులు చేసుకోవాలి. నేను తప్పదు. మనిషికి టైం ఏంటి? ఆడవాళ్ళందరూ వస్తున్నారు. చక్కగా రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకో. ఓకేనా? అలాగే అమ్మగారు. చీర అయితే పక్కింటి లలిత ఎక్కడండి? మీ ఆడవాళ్ళకి ఇంట్లో 100 చీరలు ఉన్న తృప్తి ఉండదే. ఆ ఎదురింటి ఆవిడ చీర అడుగుదామా, పక్కింటి ఆవిడ చీర అడుగుదామానే ఉంటారు. బాగుంది కదా అని అడిగి ఇప్పించుకున్నానండి. సర్లే అదేంటక్క చేతులు వీడితో వచ్చాను. చిన్న పని ఉంది దీంతో. సరే మాట్లాడండి అక్క. మొత్తం ఖర్చు ఊడిపోయింది. ఆలస్య ప్రభావం లేకపోతే వయసులో ఆలస్య ప్రభావమా? మీ ఆడవాళ్ళ ప్రభావం. మనం ఆయన కూడలేదే. ఇదిగో ఈవిడ మా పక్కింటి లలితక్క గారే. నమస్తే నమస్తే నమస్తే. బాగున్నారా? కాస్త పూలు గడమ సహాయం చేయవే. ఉండను మొగుతో చేయించాల్సిన పనులు వచ్చి ఆడవాళ్ళతో చేస్తాయంటే నువ్వు. హలో లలిత గారు, అలాంటి పనులు ఆడవాళ్ళు చేయాలి. మగవాళ్ళు చేసే పనులు వేరుగా ఉంటాయి. వేరు లేదు, వంకాయ లేదు. మళ్ళీ అన్ని పనులు చేస్తున్నారు ఈ మధ్యలో. మాయ చేయట్లేదు ఇంట్లో, మాయ చేయట్లేదు ఇంట్లో. కాస్త పూలు అయినా సహాయం చేయదురా. బాగానే ఉన్నాయి అప్పులు. అమ్మగారు కూర్చుకుని ఆవిడ పేటేసింది ఏంటి? అమ్మగారు ఆవిడ చీర కట్టుకుంది కదా, ఆ చీర ఎక్కడ నలిగిపోద్దని పేటేసిందని అన్నా. నువ్వు కట్టుకుంది సాదా సీర సీర పట్టు సీర 10,000 కింద కూర్చుంటే నలిగిపోదు. అంటే నువ్వు పీట తీసుకొచ్చింది ఎందుకా? బాగా వచ్చావా? బాగున్నావా? బాగున్నానే. చీర ఎంత బాగుందో. ఎంతనే? 10,000. అదేంటి రేటు నిన్నట్టుంటే ఆవిడ చెప్తుంది. కొన్ని అంతే లేదే. కాస్త పూలలో సహాయం చేయి. గాయత్రి రావే. సరోజ వచ్చావా? సారీ లేట్ అయింది. పర్వాలేదు, ఇందా వెళ్ళదా. వెంబడితే ఆ పీట పట్టుకుని తిరగక్క. చూస్తే వాళ్ళకి ఏదో అనిపిస్తుంది. నేను ఊరికే పీట పట్టుకొని తిరుగుతున్నా. నీకు సీర ఇచ్చాను కాబట్టి పీట పట్టుకొని తిరుగుతున్నా. చే బాధపడకక్క, ధైర్యంగా ఉండు. నీకు నా ధైర్యం నాకు ఉంది. ఎందుకంటే అది నా సీర కాబట్టి, అది నా సీర కాబట్టి. వస్తే గాయత్రి లోపల కూర్చోవే. లోపల పనుందే. పనుంటే తర్వాత చూసుకోవచ్చు. కూర్చో. వేసేస్తావా అక్క? ఇదెవరి ఫోను? అమ్మనా? హలో అమ్మా. ఫంక్షనా? బాగా జరుగుతుందమ్మా. ఫంక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయిందమ్మా. బాగానే ఉన్నానమ్మా. ఏడవట్లేదమ్మా. జాగ్రత్త అమ్మా. ఉంటానమ్మా. గాయత్రి ఒకసారి ఇలా రావే. అలాగేనండి. మా ఇద్దరు ఫోటో దిగానే. అయ్యో మా ఇద్దరికి ఫోటో దిగు. చేతి మా ఆవిడ మీద చెయ్యి చేయను. చూడవే. దాని చీర కట్టుకోవడం వల్ల సాక్షాత్ మొగుడు నీ దొండపై చెయ్యాలంటే దండం పెట్టరా పీట పక్కన పెట్టక్క. మాత్రం నేను పక్కన పెట్టా. దయచేసి 2 నిమిషాల పీట పక్కన పెట్టక్క. సర్లే నువ్వు చెప్పా కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సర్లే. వేసుకొని ఇక్కడ వచ్చాడు. పిల్లోనంటే చాలా విశ్లేషణ. లేకపోతే అది వాడేసుకుంటాడు. ఎవరండి ఏ పిల్లలు ఎవరండి పదవి ఎత్తనారేమా? మళ్ళీ వెళ్తావా అక్క? ఇది క్రీడాకారులు అయితే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టారా? లలిత గారు
పొద్దున్నే మీ అత్తగారు పోయారంట, తొందరగా ఊరికి బయలుదేరండి. మా అత్తగారి పోయినా మా మామగారు పోయినా ఫంక్షన్ అయితే అయితే అసలు లోపల రండి. ఈడేంటి లోపల రమ్మంటున్నాడు. వస్తున్నానండి. సీరియల్ అడుగుతాడని కీడు దేవుడు నువ్వు ఒకసారి బయటకు రా. ఏంటి ఎవరు లోపలికి రాత్రమ్మా నేను భరించలేకపోతున్నాను అమ్మగారు, నేను భరించలేకపోతున్నాను. అయ్య గారు 2 నిమిషాలు మొత్తం ఇంట్లో కాకుండా అయ్యారు. ఉప్పు తిన్న విశ్వాసం చూపించుకోవాలన్నారు. ఈ రోజులో ఉప్పు తిన్న విశ్వాసం చూపించడం తప్పైపోయిందయ్యా. నీకు స్వామి మీద మండపడా లేకపోతే నీకు ఉప్పే పెట్టండి. చీర ఇచ్చినప్పుడు మాత్రం పీట పట్టుకొని వెనకాలే తిరగరా? ఏం పద్ధతి ఇది? అబ్బో పద్ధతుల గురించి మీరే మాట్లాడాలి. ఇంకా ఎవరు ఫంక్షన్ పెడతారా ఎక్కడ ఫ్రీగా ఉన్నాయి కొన్ని మొహాలు మీరు నా పద్ధతుల గురించి చెప్తారా మీరు చెప్తారా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్తున్నా. పద్ధతుల గురించి నాకు చెప్తున్నారు. ఇల్లు నా ఇంటికి చేరి దొక్కుతున్న మొహాలు మీరు లలిత్ గారు ఆ, నేను చేరండి. నలిగితే ఊరుకున్నాయండి. ఫోన్ తీసేయను బాగానే ఉందండి. అలా ఉండిపోయి ఇంకా ఇదిగో రోజాగారేనా ఫంక్షన్ కి నా పట్టు చీర అడిగిండ్రు. నేను రోజాగారికి ఇవ్వడానికి పోతున్నా చీర. పేట తీసుకెళ్తున్నావు కదా, తీసుకెళ్ళకుండా ఎలా ఉంటాను? ఇంకా ఆవిడ వచ్చింది పో. రోజాగారు చీర తీసుకొని వస్తున్నా.